వెళ్తున్నాం. ఆరాధన సందర్భం అయిపోయింది, ఆరాధించాము. ఇప్పుడు మరి మొదటి మెసేజ్ దేవుని వాక్య సందేశానికి మనం వెళ్తున్నాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆన్ చేసానా, దేవుని సన్నిధిలో విశ్వసిస్తున్న మనమంతా కూడా, దేవుని సన్నిధిలో విశ్వసిస్తున్న మనమంతా కూడా ప్రతిరోజు ఒక క్రొత్త అనుభవాన్ని నేర్చుకోవాలి. క్రొత్త అనుభవాల్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఈరోజు ఒక క్రొత్త అనుభవాన్ని మనం నేర్చుకుందాం. అదేంటనంటే, ప్రార్థన చేయడం మనకొచ్చు, ఉపవాసం ఉండడం మనకొచ్చు, దేవుని సన్నిధిలో ఆరాధించడం మనకొచ్చు. కానీ చాలామంది జీవితాల్లో లేనిది, రానిది ఒకటి ఉంది. అదేంటంటే కన్నీటి అనుభవం. కన్నీటి అనుభవం అందరి జీవితాల్లో ఉండదు. కొంతమంది అంటారు, నాకు కన్నీళ్ళు రావు అంటారు. నేను ప్రార్థిస్తాను, కానీ చాలామంది కన్నీళ్లతో ఏడ్చి ప్రార్థిస్తారు. నేను అలా చేయను అంటారు. కానీ బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి అనేక అనుభవాల్లో ఒక అనుభవం ఏంటంటే కన్నీటి అనుభవం. ఈ అనుభవాన్ని ఈరోజు నేర్చుకుందాం, అనేకులకు తెలియజేద్దాం. పరిపూర్ణంగా మనం కన్నీటి అనుభవంలోనికి మరి దిగి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా మనల్ని మనం సిద్ధపరచుకోవచ్చు. మొదటగా ఒక ప్రవక్త చెప్తున్నాడు, గొప్ప ప్రవక్త ఇతను, ఇర్మియా. ఈ ఇర్మియాకి కన్నీటి ప్రవక్త అని పేరుంది. కన్నీటి ప్రవక్త. ఇశ్రాయేలు సామ్రాజ్యం కొరకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు కన్నీరు కార్చిన ప్రవక్త అని ఇర్మియాని చెప్పుకుంటారు బైబిల్ గ్రంథకర్తల్లో. మరి ఇతను కన్నీటి ప్రవర్తగా లెక్కించబడ్డాడు. ఇర్మియా గ్రంథము విలాపవాక్యాలు 3వ అధ్యాయం 50వ వచనం చదువుదాం. ఇర్మియా రాసినటువంటి విలాపవాక్యాలు 3వ అధ్యాయం 50వ వచనం. మైకి తీసుకోము. నా కన్నీరు ఎడతెగక కారుచుండెను, నా కన్నీరు ఎడతెగక కారుచుండెను, నా పట్టణపు కుమార్తెలను అందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని. ఏమంటాడంటే ఇక్కడ, అక్కడ యెరూషలేములో కలిగినటువంటి పరిస్థితులను చూసి, చెరపట్టబడినటువంటి జనాంగాలను చూసి నేను దుఃఖాక్రాంతుడనై ఉన్నాను, నా కన్నీరు ఎడతెగక కారుచున్నది. ఒక ప్రవక్త దేవుని సమక్షంలో మాట్లాడుతున్నటువంటి మరి విషయాలు ఏంటంటే, కన్నీటిని కార్చుచున్నాను, ఎడతెగక కన్నీటిని కార్చుచున్నాను అని చెప్తున్నాడు. దేనికి అవసరం అంటే, ఈ కన్నీరు దేనికి అవసరం అంటే, యోవేలు ప్రవక్త చెప్తాడు. ఆయన కూడా ప్రవక్తే. 1వ అధ్యాయం 5వ వచనంలో యోవేలు ప్రవక్త చెప్తాడు. అది చూద్దాం. మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి. అది ఏం చెప్తున్నాడంటే, ప్రార్థన చేయాలి. ప్రార్థన అనుభవంలో కన్నీటి అనుభవాన్ని కలిగి ఉండాలి. అంటే కన్నీటితో ప్రార్థించాలి. కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలో నుంచి మనకి జవాబును తీసుకొస్తుంది. కన్నీటి అనుభవము విశ్వాసులైనటువంటి మన అందరి జీవితాల్లో ఉండాలి. ప్రార్థన అనుభవం ఉంది, ఉపవాసం చేసే అనుభవం ఉంది, దేవుణ్ణి ఆరాధించే అనుభవం ఉంది. కానీ కన్నీటితో ప్రార్థించే అనుభవం నీకు ఉందా? కన్నీటి ప్రార్థన అనుభవము మన జీవితాల్లో ఈరోజు నేర్చుకుందాం. కన్నీటి అనుభవాన్ని అలవర్చుకుందాం. కన్నీటితో ప్రభు సన్నిధికి చేరదాం. ఎందుకంటే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఇలా అంటాడు. నెహెమ్యా గ్రంథకర్త, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపనము చేసితిని. ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపనకి ఏం కావాల్సి వచ్చింది? కన్నీరు కావాల్సి వచ్చింది. కొన్ని దినములు కన్నీరుతో అనేక సమస్యలతో బాధపడుతున్నాం, అనేక చింతలతో బాధపడుతున్నాం, కుటుంబాలు గాయపరచబడుతున్నాయి, అప్పుల బాధలతో బాధపడుతున్నారు, అనారోగ్యము బాధలతో బాధపడుతున్నారు, అనేక సమస్యలతో బాధించబడుతూ ఉన్నారు. కానీ ప్రార్థించటం ఒక్కటే సరిపోదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారి దగ్గరికి ఒకనాడు శిష్యులు వచ్చారు.
ఎందుకంటే ఒక మూగ దయ్యం పట్టినటువంటి పిల్లాడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి బాగు చేయబడ్డాడు. ముందుగా శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. శిష్యులు బాగు చేయలేకపోయారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఆ తండ్రి అన్నాడు, నీ వలన ఏమైనా అవుతుందేమో, నీ శిష్యుల వలన అవ్వలేదు, నీ వలన ఏమైనా అవుతుందేమో అని అడిగాడు. నీ వలన ఏమైనా అవుతుందేమో అని అడిగాడు. యేసు ప్రభు వారు వెంటనే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టిన తర్వాత ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఆ దయ్యం వెళ్ళిపోయింది. శిష్యులకు సందిగ్ధం అయింది. శిష్యులకి బాధ కలిగింది. ఎందుకంటే మేము ఎందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం. ఏకాంతంగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు వాళ్ళు, ప్రభువా మేము ఎందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామని అడుగుతారు. అప్పటికి ప్రార్థన అనుభవమే ఉంది వీళ్ళకి. ప్రార్థన అనుభవంతోనే ఉన్నారు. ప్రార్థన చేశారు కానీ ఆ దెయ్యం వెళ్ళలేదు. అలాంటి పరిస్థితుల్లో మేము ఎందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు అంటారు, అది ప్రార్థనతో అని పుట్లైన్లో 2 ఉంటుంది. అది కింద చూస్తే ఉపవాసముతో అని ఉంటుంది. కనుక ఇక్కడ ప్రార్థన అనుభవమే కాదు, ఉపవాస అనుభవం కూడా మనకు కావాలి. ఉపవాస అనుభవం మన జీవితంలో ఉండాలి. ఉపవాస అనుభవమే కాదు, కన్నీటి అనుభవం కూడా మన జీవితంలో ఉండాలి. ప్రవక్తలు మనకు నేర్పిస్తున్నారు కన్నీటి అనుభవాన్ని. విశ్వాస జీవితంలో కన్నీటి అనుభవం మనకు కావాలి. కన్నీటి అనుభవం చేత మనం ప్రార్థించేవారిగా ఉండాలి. నెహెమియా అంటాడు, యెరూషలేముకి శ్రమ వచ్చింది, దేవాలయం కూల్చబడింది, గోడలు కూలిపోయాయి, చాలా శ్రమ కలిగిందనే వార్త విన్నప్పుడు నెహెమియా ఏమని ప్రార్థిస్తాడంటే, మరి ఏకాంతముగా కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థిస్తాడు. ఎలాగా? కన్నీటితో. చదవండి 1:4 నెహెమియా గ్రంథం 1:4 ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట ఏం చేశాడట? విజ్ఞాపన చేశాడు. ప్రియులారా, విజ్ఞాపనకి కన్నీరు తోడవ్వాలి. కన్నీటి అనుభవం నీకు ఉందో లేదో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తూ ఉన్నాడు. కన్నీటి అనుభవాన్ని నువ్వు నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రవక్తలు తెలియజేస్తూ ఉన్నారు కన్నీటి అనుభవము నీ జీవితంలో ఉండాలని, కన్నీటి అనుభవము నీవు కలిగి ఉండాలని ప్రవక్తలు తెలియజేస్తూ ఉన్నారు. ముందుకు వచ్చాను ఉందా చైరందకొచ్చు. కన్నీటి అనుభవాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇర్మియా అన్నాడు కదా, ఇర్మియా విలాపవాక్యాలు 3:50 ఏమన్నాడు? ఒకసారి చదవండి. 3:50 నా కన్నీరు ఎడతెగక కారుచున్నది. ఏమంటాడట? ఒక ప్రవక్త చెప్తున్నాడు. ఆయనకి ఏం పని? ఏడవడం. ప్రవక్త ఏది చెప్తే జరుగుతుంది, ఏది బోధిస్తే అది జరుగుతుంది, ఏది ప్రకటిస్తే అది జరుగుతుంది. కానీ ప్రవక్త అంటాడు, నా కన్నీరు ఎడతెగక కారుచున్నది. యోవేలు ప్రవక్త అంటాడు 1:5 మేలుకొని కన్నీరు విడివిడి మత్తులారా. దైవభక్తి పోయింది, చెరపట్టబడ్డారు, పంటలు పోయాయి, సంతోషం పోయింది, శ్రమల పాలై ఉన్నారు ఇశ్రాయేలీయులు. యోవేలు ప్రవక్త ఎలాగంటాడు? చదవండి. మత్తులారా 1:5 యోవేలు. మత్తులారా మేల్కొని కన్నీరు విడివుడి ద్రాక్షరసపానము చేయువారులారా రోదనము చేయుడి క్రొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకుండా నాశనమాయెను. ఏం చెప్తున్నాడంటే, మీ అవిధేయత వలన, మీ భక్తిహీనత వలన, మీ తిరుగుబాటు వలన పంట చేతికి రావడం మానేసింది. ఇశ్రాయేలు ప్రజల్లో ద్రాక్షరసపు పంట చాలా శ్రేష్టమైన పంట, ద్రాక్షల పంట. అది శ్రేష్టమైనది. అది వారి నోటికి అందినప్పుడు మాధుర్యము, వారి నోటికి అందినప్పుడు సంతోషము. ఈ సంతోషం పోయింది, ఈ మాధుర్యం పోయింది, ఈ ద్రాక్షరసాల పంట మీ నోటికి అందడం లేదు. మీరు ఇప్పుడు ఏం చేయాలి? కన్నీరు విడవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నీరు విడవండి. కన్నీటి అనుభవాన్ని నీ జీవితంలో నువ్వు నేర్చుకున్నావా? నీ ప్రార్థన అనుభవంలో కన్నీటి అనుభవం నీకు ఉందా? నీ ఉపవాస జీవితంలో, ఉపవాస ప్రార్థనలో కన్నీటి అనుభవం నీకుందా? నెహెమియా నేర్పిస్తున్నాడు కొన్ని దినములు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచూ ప్రార్థిస్తున్నాడని. ఇర్మియా నేర్పిస్తున్నాడు నా కన్నీరు కారుచున్నదని.
యోవేలు నేర్పిస్తున్నాడు, కన్నీరు విడివిడి, మత్తు విడిచిపెట్టండి, కన్నీళ్లు విడవండి. కన్నీటి ప్రార్థన మీ నోటికి పంటను తీసుకొస్తుంది, క్రొత్త ద్రాక్షరసాన్ని మీ బ్రతుకులకు తీసుకొస్తుందని చెప్తున్నాడు. ప్రియులరా, కన్నీటి అనుభవాన్ని ప్రవక్తలు కలిగి ఉన్నారు. కన్నీటి అనుభవాన్ని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్నారు. కన్నీటి అనుభవం ఏ స్థితికి మనల్ని తీసుకొస్తుందంటే, కన్నీటి అనుభవం పాపక్షమాపణకు మనల్ని తీసుకొస్తుంది. మన పాపములు ఒప్పుకుంటూ కన్నీరు విడిచే వారంగా మనం ఉండాలా. ఎజ్రా అని ఒక మంచి భక్తుడు ఉన్నాడు, ఆయన దైవ ప్రవక్త ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం చదువుదాం, ప్రారంభించండి. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసి, అది ఆ ప్రజలందరూ కలిసి చాలామంది, ఎంతమంది వచ్చారు ఎజ్రా దగ్గరికి? ఇంకా కింద ఉంటుంది. ఎంతమంది వచ్చారు? స్త్రీలు, ఇశ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా సమూహము ఏం కోరుతుందంటే, కన్నీళ్లతో పాప క్షమాపణ కోరుతుంది. కనుక పాపములను ఒప్పుకొనుటకు, ఆ పాపములు క్షమించబడుటకు కన్నీటి ప్రార్థన నీ జీవితంలో అనుభవంగా ఉండాలని భక్తులు నేర్పిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు బేతానియా గ్రామంలో కన్నీళ్లు విడిచారు. బేతానియా గ్రామంలో ఆయన లాజరు ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళందరూ కలిసి సమాధుల దొడ్డికి వెళ్ళినప్పుడు, ఆ సమాధుల దొడ్డిలో అందరూ కన్నీళ్లు కారుస్తున్నప్పుడు యేసు కన్నీళ్లు విడిచాననే మాట అక్కడ రాస్తాడు గ్రంథకర్త. యేసు ప్రభువారు కూడా కన్నీటి అనుభవాన్ని మనకు నేర్పిస్తున్నారు. ఎజ్రా కన్నీటి అనుభవం చేత పాపక్షమాపణ నేర్పిస్తున్నాడు. యోవేలు కన్నీటి అనుభవం చేత సమృద్ధిని నేర్పిస్తున్నాడు. అలాగే ఇర్మియా కన్నీటి అనుభవం చేత మరి ఆ రక్షణను నేర్పిస్తూ ఉన్నాడు. కన్నీటి అనుభవము మన జీవితంలో ఉండాలని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అనేక అనుభవాలు ఉన్నాయి మనకి. రక్షణ అనుభవం ఉంది, ఆరాధన అనుభవం ఉంది, వాక్యం చదివే అనుభవం ఉంది, ప్రార్థన చేసే అనుభవం ఉంది, ఆరాధించే అనుభవం ఉంది, వాక్యం బోధించే అనుభవాలు కలిగి ఉన్నాం. ఇంకా బోధించేవారు కూడా ఇక్కడ చెప్తాడు. మరి యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినట్టయితే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే అక్కడ యాజకులు అంటాడు. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడుస్తున్నారట. చూసారా, కన్నీటి అనుభవము యాజకుడు కూడా కలిగి ఉండాలి. ఈరోజు ప్రవక్త కన్నీటి అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. ఇర్మియా, యోవేలు కన్నీటి అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. ఎజ్రా కన్నీటి అనుభవంతో పాపక్షమాపణ నేర్పిస్తున్నాడు. ప్రార్థన అనుభవాన్ని నేర్పిస్తున్నారు. నెహెమియా ప్రార్థన చేయాలి, ఉపవాసముతో కన్నీటితో ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు. ఈ దినాన్ని అనేక సమస్యల చేత బాధించబడుతున్నాం, అనేక సమస్యల చేత వేధించబడుతున్నాం. ఎన్నో కష్ట నష్టాలు మన జీవితంలో ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు మన బ్రతుకుల్లో ఉన్నాయి. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగకపోతున్నాయి. బాధపడుతున్నాం, బాధించబడుతున్నాం, ఇంకా కృషించిపోతున్నాం, వేదన పడుతున్నాం, ప్రార్థిస్తూనే ఉన్నాం. అయితే మన జీవితంలో ప్రార్థిస్తున్నటువంటి మనము ఏ అనుభవాన్ని కలిగి ప్రార్థించాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మనకి నేర్పిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నటువంటి సత్యమును మనం గ్రహించాలి. దాని ప్రకారంగా మనం అనుభవాన్ని కలిగిన వారముగా ఉండాలి. ఇర్మియా నేర్పించిన అనుభవము కన్నీటి దారల అనుభవము విలాపవాక్యాల్లో, అలాగే యోవేలు నేర్పించిన అనుభవము కన్నీరు విడివిడి. అలాగే మరి యోవేలు 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఇప్పుడైనను చూడండి ఏం చెప్తున్నాడు అంటే, మీలో ఆ మార్పు లేదు, మీలో ఆ సిద్ధపాటు లేదు, మీలో ఇప్పుడైనను అని చెప్తున్నాడు. అంటే నువ్వు మారాలి, ఈ స్థితిలోనైనా నువ్వు మారాలి, ఈ స్థితిలోనైనా నువ్వు ఈ అనుభవానికి రావాలి, ఈ స్థితిలోనైనా నువ్వు ఈ అనుభవాన్ని అనుభవించాలి. ఇప్పుడైనను మీరు కన్నీళ్ళు విడివిడి. చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. అది చెప్తున్నాడు, మనఃపూర్వకముగా నా యొద్దకు రండి. నువ్వు ఇంకా రాలేకపోతున్నావా? దైవారాధన చాలామంది జీవితాల్లో లేదు. ఈరోజు మనకి చాలా విచారకరం. మన చర్చ్ వీధిలోనే ఒక అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయి గురించి చాలా నిన్నటి నుంచి బాధపడుతున్నాం. నిన్న రాత్రి జరిగిన సందర్భం, వాళ్ళ బంధువులు ఎవరో రావాలని బాడీని ఉంచారు.
ఈరోజు ఆరాధన గురించి చాలా అభ్యంతర పడ్డాను. నేను పెదవలసలు వెళ్ళి అక్కడ ఆరాధన జరిపించి వచ్చాను. అప్పుడప్పుడు ఫోన్ చేస్తానే ఉన్నాను, ఏమైంది, ఏం చేశారు. వాళ్ళ బంధువులు చుట్టాలు వచ్చారు, దేవుడు అనుకూలత కలగజేశాడు. 11:30 అయ్యేసరికి ఆ బాడీని తీసుకెళ్లారు. మరి బయట అవుట్లైన్ పెట్టకుండా మనం ఆరాధన చేసుకుంటున్నాం. ఎందుకంటే గ్రామంలో ఉన్న పద్ధతులను అనుసరించాలి. మనం గ్రామంలో ఉన్నాం కనుక. అయినప్పటికీ చాలామంది రాలేదు, ఎందుకంటే వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని, కొంతమంది గ్రామస్తులను, కొంతమంది బాధలో ఉన్నవారిని బట్టి వారికి సహాయం చేసేవారిగా ఉన్నవారు కొంతమంది ఆరాధనకు రాలేకపోయారు. రాత్రికి మరలా ఆరాధన ఉంది. రాత్రి ఆరాధనలో సమకూడితే సంతోషకరమైన విషయం. మనం ఉపవాస కూటాలు జరిగించుకున్నాం, ఎంతో ఆసక్తికరంగా ప్రార్థించేసాం, దేవుని మహిమను, దేవుని ఘనతను చాటుకున్నాం. గంభీరంగా మరి మనం దేవుని యొక్క సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు చేసి మరి ముందుకు సాగుతూ వచ్చాం. ఈరోజు మరి అనేక 6 దైవజనులు వచ్చి మనకు నేర్పించిన అనేక సందేశాలు మనం నేర్చుకున్నాం. ఉపదేశాలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరించాడు, బలపరిచాడు, మనల్ని స్థిరపరిచాడు. ఆ రీతిగా మనం బలపరచబడి ఉన్నాం. మరి ఈ ఆదివారం దినాన్న మరి ఈ పరిస్థితుల్లో మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, కన్నీటి అనుభవం అనేది మన జీవితంలో అలవర్చుకోవాలి అనేది ఒక అనుభవంగా నేర్పిస్తున్నాను. ఎన్నో అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి. ఇది కన్నీటి అనుభవం. నాకు కన్నీళ్ళు రావు, నేను ప్రార్థన చేయను అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ప్రార్థన చేస్తాను కానీ నాకు ఎప్పుడు కన్నీళ్లు రావు అనేవాళ్ళు ఉన్నారు. కన్నీళ్ళు ఎందుకు కార్చాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు. కన్నీళ్లు కారిస్తే దేవుడు చూస్తాడా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కన్నీళ్లు అవసరమా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు దైవ గ్రంథం నుంచి ఇన్ని లేఖనాలు మనకు చెప్తున్నాయి, ప్రవక్తలు చెప్తున్నారు. ఈరోజు యాజకులు కూడా కన్నీళ్లు విడవాలని యోవేలు గ్రంథంలో చెప్తున్నాడు. యాజకులు కన్నీళ్లు విడవాలి. యాజకులు కన్నీళ్లు విడిస్తే, మనఃపూర్వకముగా కన్నీళ్లు విడిస్తే, దేవుని తట్టు తిరిగితే ఆయన క్షమిస్తాడు. సంఘములో ఆధ్యాత్మిక స్థితి పెరగాలి, సంఘము పరిపూర్ణత చెందాలి, సంపూర్ణులు అవ్వాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, దేవుని వాక్యము చేత బలపరచబడాలి. నువ్వేమని ప్రార్థిస్తున్నావు? సంఘంలో ఉండి నీ కుటుంబంలో సంఘము కొరకు ఏమని ప్రార్థిస్తున్నావు? కుటుంబ క్షేమాభివృద్ధి కొరకే ప్రార్థించుకుంటున్నావా? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నావా? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలా? దేశ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలా? గ్రామాల క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలా? సంఘములో దైవదాసుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలా? సంఘంలో క్షేమాభివృద్ధి కలిగినట్లు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మీరు నాతోటి తిరగండి, మనఃపూర్వకంగా తిరగండి, కన్నీళ్లు విడవండి అని యోవేలు ప్రవక్త ద్వారా చెప్తున్న సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే 116 దావీదు కీర్తన 136 చరణంలో కీర్తనకారుడు ఇలాగంటున్నాడు. 119 దావీదు కీర్తన 136 చరణం. జనులు నీ ధర్మశాస్త్రంను అనుసరింపకపోయినందుకు, ఇక్కడ అంటాడు, జనులు నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. చూడండి ఒకసారి ఏమంటున్నాడు భక్తుడు, ఏమంటున్నాడు? నా కన్నీరు. మరి సంఘము గురించిన చింత నీకుందా? రక్షణ లేని వారి కొరకైన చింత నీకుందా? దేశము కొరకైన చింత నీకుందా? దేవుని ధర్మము, ధర్మశాస్త్రము లోకములో వెలువడింది, దాన్ని అనుసరించలేని వారి కొరకు నువ్వు చింతిస్తున్నావా? నీ ఇంట్లో ఎంతమంది దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధంగా బ్రతుకుతున్నారు? దేవుని వాక్య కట్టుబాట్లకు, కట్టడలకు ఎంతమంది భిన్నంగా జీవిస్తున్నారు? కుటుంబాల్లో అందరూ రక్షించబడ్డారా? నీ భర్త రక్షించబడ్డా? నీ భార్య రక్షించబడిందా? నీ కొడుకులు రక్షించబడ్డారా? నీ కుటుంబం అంతా క్షేమముగా దేవుని కట్టడలను, విధులను గైకొంటుందా? దేవుని వాక్యం ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయంలో అంటాడు, నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన కట్టడలను, విధులను గైకొనని ఎడల నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడదువు, లోనికి వచ్చినప్పుడు దీవించబడదు. దీవెన దేవుని కట్టడల్లో ఉంది, దేవుని ఆజ్ఞల్లో ఉంది. ఇది అనుసరించే కుటుంబం నీకుందా? అనుసరించే గ్రామముగా నువ్వు ఉన్నావా? అనుసరించే దేశముగా మన దేశం ఉందా? అందుకని ఇక్కడ భక్తుడు అంటాడు, ఈ దేవుని కట్టడలను అనుసరించకపోవుట వలన, అర్థమవుతుందా? గమనిస్తున్నారా? దేవుని ధర్మశాస్త్రమును అనుసరించకపోవుట వలన నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఎంత దుఃఖం కలిగి ఉన్నాడు. కన్నీరు ఏరులై పారుచున్నదని చెప్తున్నాడు. ఎంత దుఃఖ వ్యవస్థలో ఉన్నాడు. దేని కొరకి దుఃఖము, దేని కొరకి చింతన, దేని కొరకు భక్తుడు కన్నీరు కారుస్తున్నాడంటే దేవుని ధర్మశాస్త్రమును ప్రజలు అనుసరించకపోతూ ఉన్నారు. యాజకుడు కన్నీరు కార్చాలి,
ప్రవక్త కన్నీరు కారుస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్నీటి అనుభవాన్ని కలిగి మనకి చూపిస్తూ ఉన్నారు. కన్నీటి అనుభవము నిన్ను బలపరుస్తుంది, నిన్ను లోతైన అనుభవంలోకి నడిపిస్తుంది, నీ ప్రార్థన జీవితాన్ని లోతైన స్థితిలోకి నడిపిస్తుంది, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని లోతైన అనుభవంలోకి నడిపిస్తుంది. ఎందుకంటే ప్రార్థన అనుభవంతో పాటు కన్నీటి అనుభవాన్ని కూడా ఈ దినాన్ని మనం నేర్చుకోగలగాలి. కన్నీటి అనుభవము. కీర్తనకారుడు అదే అన్నాడు కదా, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోతున్నారు. ఉపదేశాన్ని బోధించిన తర్వాత యూట్యూబ్లో వాక్యం పంపిస్తున్నాం, మనం చాలామంది వింటున్నారు. 200-300 మంది వరకు మన సంఘస్థులు దూర ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు వాక్యాన్ని వింటున్నారు. వారి కొరకు ప్రార్థిస్తున్నావా? నీ కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నావా? నీ గ్రామము కొరకు ప్రార్థిస్తున్నావా? సంఘములో నశించే ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నావా? దేవుని కట్టుబాట్లను తిరస్కరించి తిరిగే వాళ్ళు సమాజంలో ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నావా? దావీదు ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. ఇంకా ముందుకు చదివినట్టయితే ఏమంటాడో చదవండి ఒకసారి. 119:136లో జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. 6 చదవండి. కీర్తన 6వ కీర్తన 6వ చరణం. ఈ కీర్తనలు కనుక చరణాలు అంటారు, వచనాలను కూడా అంటారు. 6వ కీర్తన 6వ వచనం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది అని చెప్తున్నాడు. ఎంతటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు, ఎంత అనుభవాన్ని మనకి ఇస్తున్నాడు. కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది ప్రతి రాత్రి అట. ఎందుకు ఏడాలి అనుకుంటున్నారు, ఏడవాలా అనుకుంటున్నారు, కన్నీళ్ళు కార్చాలా అనుకుంటున్నారు, కన్నీటితో పనేంటి అనుకుంటున్నారు. ఈరోజు రాజీన రాజ్యాధికారి, సైన్యం ఉంది, ధనం ఉంది, ధనాగారం ఉంది, బంగారం ఉంది, ఐశ్వర్యం ఉంది, అనేక మంది పనివారు ఉన్నారు. ఏమి లోటు రాజుకి? ప్రతి రాత్రి ఎందుకు ఏడుస్తున్నాడు? ప్రతి రాత్రి ఏడవలసినటువంటి అవసరత రాజుకి ఎందుకు ఉంది? ఎందుకు ప్రతి రాత్రి ఏడుస్తున్నాడు రాజు? తన కన్నీళ్ళ చేత పరుపు ఏమైపోతుందంట? తేలజేయుచున్నాను. ప్రతి రాత్రి నేను ఆ దేశము కొరకు, ఆ ప్రజల కొరకు, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేని అనేక మంది రాజులు ఉన్నారు. దావీదు తర్వాత ఇశ్రాయేలు ప్రజల్లో చీలిపోయింది రాజ్యము. సొలొమోను తర్వాత యెరోబాము కాలంలో 2 రాజ్యాలుగా చీలిపోయింది. అది ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం, యూదా ఇశ్రాయేలుగా చీలిపోయాయి. అక్కడి నుంచి భక్తిహీనులైన రాజులు చాలామంది వచ్చారు. రాజ్యంలో చాలా భక్తిహీనతను నెలకొల్పారు. దేవుని ఆరాధన తీసేశారు. ఆహాబు లాంటి ప్రవక్త అయితే దేవుని ఉపదేశకులను, ప్రవక్తలను చంపాడు. యెజబెలు లాంటిది వచ్చింది. ఆహాబు భార్య ఏలియా లాంటి ప్రవక్తలను, అనేక మంది ప్రవక్తలను వేటాడి చంపింది. ఇశ్రాయేలు సమాజంలోనే, ఇశ్రాయేలు రాజ్యంలోనే ఎంతో భక్తిహీనత నెలకొల్పబడ్డది, ఎంతో హింస నెలకొల్పబడ్డది, ఎంతో దుర్నీతి నెలకొల్పబడ్డది. యెరోబాము లాంటివాడైతే స్తంభాలు నిలబెట్టించి, ఇదిగో మీరు యెరూషలేము వెళ్ళక్కర్లొద్దు, ఇక్కడే ఆరాధించండి అని చెప్పాడు. ఇలాంటి భయంకరమైనటువంటి సంఘటనలు కాలములలో జరిగాయి. దావీదు అంటాడు, ఈ సమాజం కొరకు, ఈ రాజ్యం కొరకు, ఈ దేవుని ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎలా ప్రార్థిస్తున్నాడంట చదవండి, చూడండి, అందరూ బైబిల్ చూడండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను. ఎలా ప్రార్థిస్తున్నాడట? నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. ప్రతి రాత్రి ప్రార్థిస్తున్నాను కన్నీటితో, నా పరుపు తేలిపోతుంది. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. కన్నీరే మిగిలింది. ధర్మశాస్త్రమును అనుసరించకపోతే దేవుని ప్రజలు నశించిపోయారు. ఇర్మియా కాలంలో 70 సంవత్సరాల చెర పట్టబడ్డారు. బబులోను రాజ్యాధికారులు వచ్చి ఆలయాన్ని కూలగొట్టేశారు. భయంకరమైనటువంటి శ్రమ కలిగింది. దేవుని ప్రజలు చెరపట్టబడ్డారు. కనుక భక్తుల ప్రార్థన, కన్నీటి ప్రార్థన మనకు అలా కనిపిస్తూ ఉంది. మరి ఎజ్రా అయితే ఆ పాప క్షమాపణ కొరకు ఆ ప్రజలందరినీ, చిన్నలను, పెద్దలను, మరి పురుషులను, స్త్రీలను సమకూర్చి కన్నీటి ప్రార్థన అక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ దినాన్ని మీకు నేర్పించబోయేది నేను మరి కన్నీటి అనుభవాన్ని మీకు నేర్పిస్తూ ఉన్నాను. ఒక ఆయన అంటాడు,
ఆయన పాట రాశాడు, చక్కటి పాట. ఆ పాట ఏంటంటే, కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా, కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా, కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా, మరువలేను నీ ప్రేమను, మరణము గెల్చిన నా ప్రభువా, మరువలేను నీ ప్రేమను, మరణము గెల్చిన నా ప్రభువా, మరువని వాడవని నన్ను విడువని వాడవని, మరువని వాడవని నన్ను విడువని వాడవని, కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా, కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా. దేవునికి స్తోత్రం. పిల్లరా, భక్తుడు రాస్తున్నాడు, కన్నీటితో నిన్ను నేను అభిషేకిస్తాను. ఒక స్త్రీ వచ్చింది, ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. ఆమె కన్నీళ్లతో ప్రభు పాదాలు కడుగుతుంది, కన్నీళ్లతో ప్రభు పాదాలు కడుగుతుంది. ఆమె పశ్చాత్తాపము, ఆమె హృదయ వేదన, ఆమె పాపములు ఒప్పుకుంటుంది. ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లతో ఆయన పాదాలని కడుగుతుంది, తల వెంట్రుకలతో తుడుస్తుంది. కనుక కన్నీటి అనుభవాన్ని మనం నేర్చుకున్నాం. ఈ కన్నీటి అనుభవం ఎక్కడ తీసుకెళ్తుందో చెప్పి నేను ముగిస్తాను, సమయం అవుతుంది. అది 126 దావీదు కీర్తన 5వ చరణాన్ని మనం చదువుదాం. 126 దావీదు కీర్తన 5వ చరణాన్ని. కన్నీటి ప్రార్థన, కన్నీటి అనుభవము, ఉపవాస ప్రార్థన, కన్నీటితో యాజకులు సిద్ధపడుట, కన్నీటితో ప్రవక్తలు సిద్ధపడుట, కన్నీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించేటట్లు చేయుట, కన్నీరు పాపక్షమాపణ కలగ చేయుట మనం చూస్తున్నాం. ఇక కన్నీరు ఏం చేస్తుందంటే 126:5, కన్నీళ్లు విడిచుచు విత్తువారు, కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానంతో పంట కోసెదరు. నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది ఈ కన్నీటి అనుభవము, ఈ కన్నీటి ప్రార్థన నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది. సంతోషగానము ఏంటండి అది? చెప్పండి అందరూ చెప్పండి. సంతోషగానము నీ జీవితంలో ఈ కన్నీటి అనుభవం ఇస్తుంది. కన్నీటి ప్రార్థన చేసే దావీదు వలె ఉంటావా? కన్నీటితో పాపాలు ఒప్పుకునే ఎజ్రా వలె ఉంటావా? కన్నీటితో ప్రార్థన చేసి సమస్యలను పరిష్కరించుకునే నెహెమ్యా వలె ఉంటావా? కన్నీరు ప్రజల కొరకు కార్చే దావీదు వలె ఉంటావా? ధర్మశాస్త్రాన్ని అనుసరించే ప్రజలు ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోతున్నారని కన్నీరు కార్చే యోవేలు వలె ఉంటావా? కన్నీటి అనుభవము నేను ఎక్కడ తీసుకెళ్తుందంటే సంతోషంలోనికి తీసుకెళ్తుంది. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు, కన్నీళ్ళు దివారాత్రులు విత్తుతున్నానన్నాడు దావీదు. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోస్తాడు. నీ జీవితంలో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వెన్నో అనుభవాలు కలిగి ఉండొచ్చు. ఇప్పుడు వరకు ఎన్నో అనుభవాలు నీ జీవితంలో ఉండొచ్చు. ఏ అనుభవం ఉన్నా కానీ కన్నీటి అనుభవాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. కన్నీటితో నువ్వు ప్రార్థిస్తావా? కన్నీటితో దేవుని సన్నిధిలోకి వస్తావా? కన్నీటితో నీ పాపాలు ఒప్పుకుంటావా?
కన్నీటితో నీ సమస్యలను దేవునికి అప్పగిస్తావా? నీ కుటుంబాన్ని దేవునికి అప్పగిస్తావా? కన్నీళ్లతో ప్రార్థించాలి. కన్నీటి అనుభవాన్ని నేర్చుకోవాలి. బైబిల్లో అనేక భావాలు ఉన్నాయి, అనేక కోణాలలో బైబిల్ బోధిస్తూ ఉంటుంది. ఇదొక చిన్న కోణం. ఈ భావాన్ని ఈ కూటంలో మీరు గ్రహించి కన్నీటి అనుభవంతో ప్రార్థించేవారిగా ఉండాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుతున్నాను. మరి సంతోష గానముతో పంట కోసుకుంటూ, సంతోషముతో పనలు మోసుకుంటూ, సంతోషగానము చేస్తూ, దక్షిణ దేశంలో ప్రవాహములు పారినట్లుగా, దక్షిణ దేశంలో నదులు ప్రవహించినట్లుగా మరి కన్నీళ్లు విడిచేవాడు సంతోషగానముతో పంట కోస్తాడు, పనలు మోసుకొస్తాడు అనే విషయాన్ని మనకు దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. తలలో ఉంచినట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని బలపరిచిన విధానం కొరకు వందనాలు నాయన. కన్నీటి అనుభవాన్ని ఈరోజు మాకు నేర్పించారు. మా గ్రామంలో కూడా కన్నీరు ఉంది, ఎందుకంటే దుఃఖంతో గ్రామం ఉంది. అయినప్పటికీ వారికి ఓదార్పు ఇమ్మని రాత్రి ఈ ఉదయం కూడా మేము ప్రార్థించాం. నీ ఓదార్పు మాకు కలుగుతుంది ప్రభువా. కన్నీటి అనుభవం మమ్మల్ని బలపరుస్తుంది. కన్నీటితో నాయన నిన్ను అభిషేకిస్తూ మీ పాదాలు కడిగే అనుభవంలోకి మేము వెళ్ళాలి నాయన. కన్నీటితో ప్రార్థించిన నెహెమియా వలె, కన్నీటితో ప్రార్థించిన యోవేలు వలె, కన్నీటితో ప్రార్థించిన ఎజ్రా వలె, కన్నీటితో ప్రార్థించిన దావీదు వలె, కన్నీటి ప్రవక్త అయిన ఇర్మియా వలె మా జీవితాలు నాయన కన్నీటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినాన్ని వర్తమానం విని బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ అనుభవంలోనికి క్రొత్తగా నాయన రావడానికి వారు అనేక మంది ఇంకా ఎరగక ఉంటే, ఈ అనుభవం తెలియక ఉంటే వారు ఈ అనుభవంలోనికి రావడానికి సహాయం చేయండి నాయన. కన్నీటి అనుభవంతో పాపములు క్షమించబడతాయని, దేవుని చిత్తమును నెరవేర్చే ప్రజలు పుట్టుకొస్తారని, దేవుని చిత్తము జరుగుతుందని నెహెమియా ప్రార్థించినప్పుడు నాయన ఆ యొక్క జెరుబ్బయలును వాడుకొని అద్భుతమైన రీతిగా యెరూషలేము గోడలు తిరిగి కట్టించిన నాయన, పడిపోయిన మందిరాన్ని కట్టించిన అనుభవంలోనికి వారు వచ్చారు నాయన. ఈ దినాన్ని కూలిపోయిన మా బ్రతుకులను, చితుకుపోయిన మా బ్రతుకులను, గాయముల చేత, బాధల చేత, కష్టముల చేత కృంగిపోతున్నటువంటి మా బ్రతుకులను నాయన మేము కన్నీటి అనుభవంతో మీ పాదాల చెంతకొచ్చి మీ సన్నిధిలో ప్రార్థించి, కన్నీటి అనుభవంతో ప్రార్థించి నాయన మరి సంతోష గానము చేత పంటలు కోసుకుంటూ, పనలు మోసుకుంటూ, ఉత్సాహంతో క్రొత్త ద్రాక్షరసము పైకి పొరిలిపారినట్లు మేము సంతోషాన్ని అనుభవించే బ్రతుకులు మాకు దయచేయండి. కృప చూపించండి, బలపరచండి, దీవించండి. వర్తమానం విని వారందరినీ ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. బర్నబాస్ గారు వస్తారు.